హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మేము ఉండే టౌన్షిప్లో షాపింగ్ కాంప్లెక్స్ టూర్ చేస్తున్నాను. షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఏదో పెద్ద పెద్ద షాప్స్ ఏమి ఉండవు, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఇది వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ అండి. ఇది వచ్చేసి లేడీస్ హాస్టలు. బ్యాచిలర్ అమ్మాయిలు ఉంటారు కదా, మ్యారేజ్ అవ్వని వాళ్ళు, సింగిల్గా ఉంటారు కదా, వాళ్ళకి హాస్టల్ అనమాట, లేడీస్కి. ఇదంతా కూర్చోడానికి ఎక్కడ ఉంటే అక్కడే బల్లలు ఉంటాయండి, అలా చైర్స్ లాగా. వాటి పైన ఈవినింగ్ టైం అందరూ వచ్చి కూర్చుంటారు. ఇది వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ కింద పైన అనమాట. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు అలా ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళే వే అనమాట. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో అండి ఒక 6-7 షాప్స్ ఉంటాయంటే, అది వచ్చేసి ఏటీఎం, ఇది మెడికల్ షాపు, అది వచ్చేసి గ్రాసరీ ఉన్ను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఇటు సైడ్ కూడా ఒక వెజిటేబుల్ షాప్ ఉంటుంది, స్నాక్స్ షాప్ ఒకటి ఉంటుంది, ఇంకా బట్టలు ఐరన్ చేసే షాపు అంతే, ఇంకా బ్యూటీ పార్లర్ ఒకటి ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి బట్టలు అవి స్టిచ్చింగ్ చేస్తారు కదా, ఆ షాప్ ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు ఓపెన్లో లేదు, క్లోజ్లో ఉంది. ఇటు సైడ్ కూడా ఒక చికెన్ మటన్ అమ్మే షాప్ ఒకటి ఉంటుంది. అది కూడా ఓపెన్లో లేదనమాట, ఇప్పుడు క్లోజ్లో ఉంది. ఈవినింగ్ టైం తీస్తాను ఈ వీడియో. ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి వే అండి. ఇది వచ్చేసి స్టెప్స్ అనమాట. అలా వెళ్ళొచ్చు, ఇలా వే ద్వారా కూడా వెళ్ళొచ్చు. స్టెప్స్ పక్కన క్యాంటీన్ ఉంటుంది అనమాట. ఇది పైకి వెళ్తాము ఇలా. ఈ పైన వచ్చేసి 2 రూమ్స్ ఉంటాయండి, 2 or 3 రూమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లేడీస్ క్లబ్ ఉంటుంది, ఇంకొక రూమ్ వచ్చేసి హౌస్ కీపర్స్ ఉంటారు కదా, ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చేవాళ్ళు, ప్లాంట్లో వర్క్ చేయడానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఏదైనా నేర్పించడానికి, మిషన్ నేర్పించడం, ఏవైనా అల్లికలు ఇవి ఏవైనా నేర్పించడానికి పైన ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఆ రూమ్లోకి వచ్చి వాళ్ళందరూ నేర్చుకుని వెళ్ళిపోతారనమాట. అది వచ్చేసి మిషన్ నేర్పించే రూమ్ అండి. ఇది పైన ఉండే వ్యూ అనమాట. ఇది వచ్చేసి లేడీస్ క్లబ్బు. ఇదిగోండి, ఇది పైన వ్యూ అనమాట. పైనుంచి కూడా బాగుంటుంది చూడటానికి. ఈ షాపింగ్ కాంప్లెక్స్ బ్యాక్ సైడే గ్రౌండ్ ఉంటుంది అనమాట. గ్రౌండ్ పక్కన బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్ట్, అది టెన్నిస్ కోర్ట్ అనుకుంటా, ఆ టెన్నిస్ కోర్టు ఇది ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ టైము పిల్లలందరూ వచ్చి ఆడుకుంటారు అనమాట. ఇది టెన్నిస్ కోర్టు. ఇది వచ్చేసి గ్రౌండ్ అనమాట. షాపింగ్ కాంప్లెక్స్ వెనకాల గ్రౌండ్, పక్కన టెన్నిస్ కోర్ట్ ఒక సైడ్ గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్లో క్రికెట్, వాలీబాల్ అలా ఆడుకుంటారండి. చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. కిందకి వెళ్ళిపోతున్నాను. తొలి వే నుంచి వచ్చాను కదా, ఇప్పుడు వచ్చేసి స్టెప్స్ అనమాట. స్టెప్స్ నుంచి దిగుతున్నాను. August 15th ఇంకా రిపబ్లిక్ డేకి బాగా డెకరేషన్ చేస్తారండి ఈ షాపింగ్ కాంప్లెక్స్ని 3 కలర్స్లో. ఇది వచ్చేసి క్యాంటీన్ అండి. స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ అది దొరుకుతుంది. మనం ముందు ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. లంచ్, డిన్నర్కి వాళ్ళే చేసిస్తారు. లేదంటే మనం 5 minutes వెయిట్ చేస్తే అక్కడే తినేసి కూడా వచ్చేయచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుందండి. కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి బయటకు వచ్చేసి వేయండి. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. పచ్చని చెట్లు, నల్లని మబ్బులు భలే ఉంటుంది. ఈవినింగ్ టైం అయ్యేసరికి ఈ ప్లేస్ ఏం ఖాళీ ఉండదు అనమాట. ఈవినింగ్ 6 అయితే చాలు, ఇంక అందరూ వస్తారు. ఎంప్లాయీస్, సిఎస్ఎఫ్ ఎంప్లాయీస్, లేడీస్ వాకింగ్ చేస్తారు, కార్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటారు, పిల్లలందరూ ఇంకా ఆడుకుంటారు అనమాట అదే టైంలో.
అదిగోండి లైటింగ్ వేసాక అదనమాట వ్యూ. లైటింగ్ వేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది.